బేసిక్ ఇంగ్లీష్ అనేది ఎవరైనా సింపుల్ గా నేర్చుకుంటారు, చాలా కంఫర్టబుల్ గా మాట్లాడతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ దే ఫీల్ అదర్వైజ్. అడ్వాన్స్డ్ అనగానే అదేదో పెద్ద రాకెట్ సైన్స్ అనుకొని భయపడిపోతుంటాం. కానీ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ని కూడా బేసిక్ ఇంగ్లీష్ కంటే కూడా సింపుల్ గా నేర్చుకోగలిగే అవకాశం ఉంటే ఎస్ దట్స్ వాట్ వి డూ హియర్, రైట్? అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ని కూడా చాలా కంఫర్టబుల్ గా నేర్చుకొని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడించడం కోసం కొన్ని క్లాసెస్ ని క్రాఫ్ట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్లాసెస్. ఆఫ్ కోర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. వెల్, ఇంగ్లీష్ ని చాలా కొత్తగా ప్రాక్టికల్ వరల్డ్ తో మాట్లాడగలిగే ఇంగ్లీష్ మనకు వచ్చినప్పుడే దట్ ఈస్ యూస్ఫుల్. ఆఫ్ కోర్స్ మనము ప్రాక్టికల్ వరల్డ్ తో మనల్ని కమ్యూనికేట్ చేయలేని ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నా వేస్ట్. సో ప్రాక్టికల్ వరల్డ్ తో ఏ ఇంగ్లీష్ అవసరమో అదే ఇంగ్లీష్ నేర్పించడం కోసం క్రియేట్ చేసిన ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వెంటనే అందులో జాయిన్ కావడం కోసం ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. ట్రస్ట్ మీ, యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ మైండ్ బ్లోయింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. Practically you are going to speak English from day one itself. Okay, so message me for online spoken English classes. Right guys, let me get into the topic. Ikkada nenu cheppinattuga, as I said in the beginning of the class, right, enti ante advanced English ni kuda chaala simple ga basic English kante simple ga etla నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. రైట్, ఇక్కడ నేను ఇండివిజువల్ సెంటెన్సెస్ తీసుకుంటున్నాను. I am disappointed. I am disappointed అంటే నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అంటే I have missed the opportunity. I have missed the opportunity. నేను ఒక అవకాశం పోగొట్టుకున్నాను, మిస్ అయ్యాను. ఒక అవకాశం నేను మిస్ అయ్యాను, నేను డిసప్పాయింట్ అయ్యాను. రెండు ఇండివిజువల్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇండివిజువల్ సెంటెన్సెస్ ని హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ లో నేర్చుకోవడం కంటే కూడా మీరు నేర్చుకున్న సెంటెన్సెస్ ని కనెక్ట్ చేయగలగడం ఏదైతే ఉంటుందో అక్కడ నుండే ఫ్లూయెన్సీ స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ నేర్పించేది కూడా అదే. ఇండివిజువల్ సెంటెన్సెస్ పట్టించడము, హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ నేర్పించడం వల్ల ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. దట్స్ వై ఐ ట్రైన్ మై స్టూడెంట్స్ టు టెల్ మై స్టూడెంట్స్ టు లింక్ ద సెంటెన్సెస్ అన్నమాట. ఓకే, టు అచీవ్ దర్ ఫ్లూయెన్సీ గోల్స్. ఇక్కడ చూద్దాం. ఐ ఆమ్ డిసప్పాయింటెడ్, నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అంటే ఐ హ్యావ్ మిస్డ్ ద ఆపర్చునిటీ. నేను ఆపర్చునిటీ మిస్ అయ్యాను, అవకాశం మిస్ అయ్యాను. ఇప్పుడు ఇవి రెండు ఇండివిజువల్ సెంటెన్సెస్, వీటిని కనెక్ట్ చేయాలి. నేను అవకాశం పోగొట్టుకున్నందుకు డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పాలి. నేను అవకాశం పోగొట్టుకున్నందుకు డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పినప్పుడు ఏం చేస్తామంటే ఐ ఆమ్ డిసప్పాయింటెడ్ అలాగే ఉంచేసి ఇక్కడ టు ఇన్ఫినిటివ్ తో యాడ్ చేసి హ్యావ్ మిస్డ్ ద ఆపర్చునిటీ అని చెప్తున్నాను. టు హ్యావ్ మిస్డ్ ద ఆపర్చునిటీ. యా, ఇప్పుడు చూడండి, ఐఎమ్ డిసప్పాయింటెడ్ టు హ్యావ్ మిస్డ్ ద ఆపర్చునిటీ అంటే అవకాశం పోగొట్టుకున్నందుకు నేను డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పి, డిసప్పాయింట్ అవుతున్నాను అని కూడా చెప్పొచ్చు. ఎనివే, టూ థింగ్స్ కెన్ బి సెడ్, రైట్? ఇక్కడ ఏం చేస్తున్నాను, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సెంటెన్సెస్, ఇండివిజువల్ సెంటెన్సెస్. ఇక్కడ ఐ హ్యావ్ మిస్డ్ ద ఆపర్చునిటీ అంటే నేను అవకాశం పోగొట్టుకున్నాను. దిస్ ఈస్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది, విచ్ టాక్స్ అబౌట్ ద జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, రైట్? యాజ్ వి నో, ఇక్కడ ఇప్పుడే పూర్తయిన పని ఇది. నేను అవకాశం పోగొట్టుకున్నా, దాని ఎఫెక్ట్ ఇప్పుడు నాకు ప్రెజెంట్ కూడా ఉంది. అలాంటి సెంటెన్సెస్ కూడా చెప్తాము. దీన్ని ఎలా కనెక్ట్ చేస్తున్నామంటే ఇక్కడ సబ్జెక్ట్ తీసేసి టు ఇన్ఫినిటివ్ యాడ్ చేస్తున్నాం. టు అంతే, సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రెండు సార్లు రిపీట్ చేయడం తీసేసి టు యాడ్ చేస్తే అదేమవుతుంది, టు హ్యావ్ మిస్డ్ ద ఆపర్చునిటీ. దట్స్ వాట్ ఐ హ్యావ్ రిటన్ దేర్. దట్స్ హౌ సింప్లీ యూ కెన్ లెర్న్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ as easily as you learn basic English, right? Let's jump into the second example. The team was proud. The team was proud. A team proud ga unde. Okay, proud ga unde. Fine. They have won the match. అంటే వాళ్ళు మ్యాచ్ గెలిచారు. మ్యాచ్ గెలిచినందుకు ఆ టీం గర్వంగా ఉండేను అని చెప్పాలి. ఓకే, మ్యాచ్ గెలిచినందుకు గర్వంగా ఉండేను అని చెప్పాలి. అప్పుడు ఏంటి, సింపుల్ గా చెప్పాలనుకుంటే రెండింటిని కనెక్ట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దే, ఇది తీసేసి టు ఇన్ఫినిటివ్ యాడ్ చేస్తా. దట్స్ హౌ ద సెంటెన్స్ బికమ్స్ లైక్ దిస్. ద టీమ్ వాస్ ప్రౌడ్ టు హ్యావ్ వన్ ద మ్యాచ్. ద టీమ్ హ్యాస్ ప్రౌడ్ టు హ్యావ్ వన్ ద మ్యాచ్ అంటే ఆ మ్యాచ్ గెలిచినందుకు టీం గర్వంగా ఉండేను అని చెప్పడానికి. దిస్ ఇస్ హౌ. అండ్ నౌ ఇట్ ఈస్ ద థర్డ్ ఎగ్జాంపుల్. షీ రిగ్రెటెడ్. ఆమె చింతించింది, పశ్చాత్తాపడింది అని చెప్పొచ్చు. రిగ్రెట్ అంటే చింతించడం, పశ్చాత్తాపడడం ఫర్ వాట్ వీ హ్యావ్ డన్ రాంగ్, రైట్? మనం ఏదైతే తప్పు చేస్తామో దాని గురించి వి ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ రిగ్రెట్. వి ఫీల్ రిగ్రెటింగ్ అన్నమాట. దట్స్ వాట్
హియర్ ఐ హావ్ యూజ్డ్ ఇట్ లైక్ షీ రిగ్రెటెడ్ అంటే ఆమె చింతించింది. ఎందుకు? షీ హ్యాస్ స్పోకెన్ హార్ష్ వర్డ్స్ అంటే కొంచెం రూడ్ గా మాట్లాడింది అన్నమాట. అనకూడని మాటలు కొంచెం రూడ్ గా హార్ష్ గా బిహేవ్ చేసింది అంటాం కదా, హార్ష్ వర్డ్స్ ని యూజ్ చేసింది. అందుకే తన తర్వాత చింతించింది. వెన్ షీ వాజ్ ఇన్ యాంగర్ షీ యాక్చువల్లీ యూజ్డ్ సమ్ హార్ష్ వర్డ్స్, later on she regretted for using them. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాను, షీ రిగ్రెటెడ్ ఆమె చింతించింది, ఇది ఒక సెంటెన్స్. ఇక్కడ షీ హ్యాస్ స్పోకెన్ హార్ష్ వర్డ్స్ అంటే ఆమె కొంచెం హార్ష్ వర్డ్స్ యూజ్ చేసింది. అలా యూజ్ చేసినందుకు ఆమె చింతించింది అని చెప్పేటప్పుడు ఇక్కడ వన్ థింగ్ ఐ వాంట్ యూ టు రిమెంబర్ ఏంటి, ఇక్కడ ఇది తీసేస్తాను. ఇక్కడ టు హ్యాస్ అనేది చెప్పాం, మళ్ళీ టు ఇన్ఫినిటివ్ తర్వాత హ్యావ్ ఏ వస్తుంది, నో మ్యాటర్ వాట్ ద సబ్జెక్ట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ షీ, హీ, ఇట్ ఆర్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇట్ ఈస్. ఇక్కడ ఏంటి చూడండి, షీ రిగ్రెటెడ్ టు హ్యావ్ స్పోకెన్ హార్ష్ వర్డ్స్ అంటున్నా, కానీ ఇక్కడ షీ ఉంది కాబట్టి హ్యాస్ అని చెప్పడానికి లేదు. ఓకే, ఇక్కడ మాత్రం హ్యాస్ చెప్తాం, ఎందుకంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో when we talk about the just completed actions we have to say like this. Okay, she has spoken harsh words. he she it తో has యూజ్ చేస్తాం అక్కడ, అది మీకు గుర్తుండే ఉంటుంది. కానీ ఇక్కడ టు ఇన్ఫినిటివ్ యూజ్ చేసినప్పుడు we should be using have with any person irrespective of whatever it is. Any person we can use have. ఇక్కడ ఏంటి సెంటెన్స్ ఎట్లా అవుతుంది, she regretted to have spoken harsh words అంటే harsh words మాట్లాడినందుకు ఆమె చింతించింది అని చెప్పడం. అండ్ now the fourth one, I'm surprised, నేను సర్ప్రైజ్ అయ్యాను. I have been selected. Here I want you to observe this. I have been selected అంటే this is in present perfect passive voice లో ఉంది. The sentence has been written in passive voice. ఏంటి, I have been selected అంటే somebody has selected me for the job and for the position whatever. ఇక్కడ ఏంటి, I am surprised, నేను సర్ప్రైజ్ అయ్యాను. I have been selected, నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయినందుకు నేను సర్ప్రైజ్ అవుతున్నాను అయ్యాను అని చెప్పడానికి ఏం చేస్తాము, ద సేమ్ వే ఇక్కడ ఏంటి అంటే I am surprised to have been selected. I am surprised to have been selected for the position. Okay, అంటే ఆ పొజిషన్ కి నేను సెలెక్ట్ అయినందుకు నేను సర్ప్రైజ్ అవుతున్నాను లేదా సర్ప్రైజ్ అయ్యాను. ఓకే, బోత్ కెన్ బి సెడ్. And now he is happy. He is happy అంటే అతను సంతోషంగా ఉన్నాడు. ఫైన్, ఎందుకు, he has completed the project. He has completed the project successfully. అతను ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిండు, అందుకే he is happy. ఇప్పుడు నేను ఏం చేస్తా, టూ సెంటెన్సెస్ ని ఐ నీడ్ టు లింక్ దెమ్, ఆ రెండింటిని నేను లింక్ చేయాలి. ఎట్లా చేస్తాను, టు ఇన్ఫినిటివ్ యూజ్ చేస్తా. ఇక్కడ హీ అనేది ఎగిరిపోతుంది, టు ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు హ్యాస్ ఉండదు అని మనం జస్ట్ బిఫోర్ వి టాక్డ్ అబౌట్ ఇట్, రైట్? యాజ్ వి సెడ్ ఏంటి ఇక్కడ, యాజ్ వి టాక్డ్ ఏ విధంగా సెంటెన్స్ ని ఫ్రేమ్ చేస్తామంటే హీ ఈస్ హ్యాపీ టు హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. అతను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినందుకు హ్యాపీగా ఉన్నాడు అని చెప్పడానికి సింపుల్ గా ఇలా చెప్పేస్తాం, ఏంటి, హీ ఈస్ హ్యాపీ టు హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. ఓకే, అతను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినందుకు హ్యాపీగా ఉన్నాడు. అండ్ నౌ ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ ఫెల్ట్ సారీ, నేను సారీ ఫీల్ అయ్యాను. లైక్ ఐ ఫెల్ట్ సారీ దేనికి, ఐ హావ్ ఫర్గాటెడ్ యువర్ బర్త్డే ఆర్ యువర్ వాట్ ఎవర్, నీ బర్త్డే నేను మర్చిపోయాను అందుకే నేను సారీ ఫీల్ అయ్యాను. ఈ రెండింటిని నేను కనెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఐ తీసేస్తే టు ఇన్ఫినిటివ్ తో జస్ట్ వీ కెన్ రైట్ ద సేమ్. అప్పుడు ఏమవుతుంది, ఐ ఫెల్ట్ సారీ టు హ్యావ్ ఫర్గాటెన్ యువర్ బర్త్డే. ఓకే, నీ బర్త్డే మర్చిపోయినందుకు నేను సారీ ఫీల్ అవుతున్నా అని చెప్పడానికి ఈ విధంగా ఐ ఫెల్ట్ సారీ టు హ్యావ్ ఫర్గాటెన్ యువర్ బర్త్డే, నీ బర్త్డే నేను మర్చిపోయినందుకు నేను సారీ ఫీల్ అవుతున్నా అని చెప్పడానికి ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇలాంటి ఒక్క అట్లీస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ యూ టు మేక్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే మీకు ఒక ఫీలింగ్ కలిగితే ఈ క్లాస్ చూసిన తర్వాత అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనే ఫీలింగ్ కలిగితే, ఇంత ప్రాక్టికల్ గా మనం నేర్చుకుంటే బయట ప్రాక్టికల్ వరల్డ్ తో మాట్లాడగలుగుతాం అనే ఒక ట్రస్ట్ మీకు క్రియేట్ అవుతే, ఆ ప్రాక్టికల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకోవడం కోసం ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. వెంటనే మా ప్రాక్టికల్ వరల్డ్ లోకి వెల్కమ్. ఓకే, welcome to our practical learning world. Okay guys, that's it for today. Let's meet tomorrow. Have a great time. Bye bye.